ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరినే ఇవ్వట్లేదురా, ₹1,00,00,000 పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడు చూడు ఎలా ఉన్నాడు. ఒక 5 చూడాలి. బ్రెయిన్ పని లేకపోతే ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే ఆడికి బ్రెయిన్ పనిచేయదంట. సరే సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి. వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట్ ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ. ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు అంతే కదా? అవును. ఓకే. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ? ఊరినే సర్దగడే. నువ్వు పని దా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని ఉందా? ఇక్కడేం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎప్పుడొచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ 1 minute. ఓకే. ఎస్. నన్ను కాదులే, నా కోసం వచ్చాడనుకున్నాను. మ్యానిక్విన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉండి ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టా పట్టేసుకుంటాం. నా బంగారం, నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? ఇక్స్ బొమ్మని కవలించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతాను. దీని రేట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? స్కర్ట్ చూస్తున్నా. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఆర్ యు మెంటల్? మీది కాదు కదండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవ అని. ఎందుకే? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? యు డోంట్ హావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ విమెన్. హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తూ ఉంటది, కానీ పులుసు బాగుంటది. వాట్ పులుసు? ఆల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. సర్, లుక్ ఎట్ హిమ్ టాకింగ్ సో మచ్ ఆఫ్ షిట్. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రానిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందారేటి? ఏడమ్మా, వచ్చి అరగంట అయింది. ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. నేను వెంకట్ని. సారీ డార్లింగ్, సారీ. నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏవే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే, నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే తిట్టింది నిన్నే కదా అని లైట్ గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, బుజ్జిగాడు ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉండుంటాడు కదా? ఆడి సంగతి తెలియదు కనుక బస్ లో నాకు నిజంగానే హీరో తగిలాడే, రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క. ఆహా. ఏయ్ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్నా నా మున్న ఎక్కడున్నావమ్మా? అడే நீங்களும் தமிழா? ஆமா அண்ணா. சூப்பர். ஒரு தமிழ்நாடு ஸ்ட்ராங் டீ கொடுங்க. ஓகே அண்ணா. அண்ணாக்கு ஒரு ஸ்ட்ராங் டீ.
எத்தனை நாளா இங்க இருக்கீங்க? நான் வந்து 10 வருஷம் ஆயிச்சப்பா. வீடு நல்லா இருக்கே. யார் இந்த வீடு? சிவன் வீடு. அவர் பெரிய தாதா. இங்கதான் இருப்பாரா? இல்ல பகலே இங்க இருப்பாரு, ராத்திரில வேற இன்னொரு வீடு இருக்கு. செகண்ட் செட்டப். செகண்ட் செட்டப்பா? அப்படியா? ஆமாண்ணா. சரி, ம், உங்களுக்கு ரியல் எஸ்டேட்ஸ் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. சரி சரி, நீங்க வேலை பாருங்க. హలో బాస్. సార్ ఒక కాఫీ. ఓకే సార్. చోటు చోటు వేర్ ఆర్ యు? ఆయ్. చోటు చోటు వేర్ ఇస్ మై చివావా? ఏడ చువావా? యా బుడతలో ఇంత ఉంది. యా ఎర్ర చొక్కేసి తిరుగుతుంది. ఇంత తోక కూడా ఉందా? వేర్ ఇస్ ఇట్? ఆ బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు. చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి చంపేతావా? Huh? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను. చోటు ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది. నాకు నాకితే చిరాకు. కుక్కలన్నాక అలాగే నాకుతాయి బే. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా? మిడిల్ ఎత్తుతావు, కాల్ ఎత్తి చూస్తావు. ఆ? ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ పర్వర్ట్. ఏంటి పర్వట? ఇంకోసారి పర్వట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. ఏయ్ చెన్నై చేపల బసి. ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా? ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా ఇదిగా. ఇంకోసారి నాకిందనుకో నాలికి కోసేస్తాను. దాంది కాదు, నీది. పొర గొట్టం. మా బుజ్జిగా ఆడొచ్చేసాడు, అప్పులన్నీ తీర్చేసాడు. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, ఓ నెడప్పా. పందాలు కాచుకుంటాము. ఇంత మూంజి పోతా ఫోన్ లైనే కడికాదు. ఎర్రి ఫేసు. మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని నువ్వు ఎత్తుకో. కుమ్ముతాడంట కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలే? చెప్తే అర్థం కాదా? పెట్టే ఫోన్. అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. ఏయ్ పెట్టే ఫోన్. ఏమే అనంత చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 లక్షలా? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం. 9989968834. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం. ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చిబండ్లా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానండి దొంగ మొండ. పెట్టే ఫోన్. ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్ ఏంటే ఎవరు? ఇంకెవరు? ఆ పక్కింటి చిట్టిదయ్యో. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి మా ప్రాణం పడి దాఫ్రిడ్జ్. తెల్లలేదు, రేపు ఎత్తాలే. సత్తి, మా ఆడ నంబర్ నీ దగ్గర ఉందా? ఆడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు కానీ ఆ నెంబర్ నా దగ్గర లేదు బాబాయ్. రే ఆడ ఎదుగుతున్న చిట్టి దాని నంబర్ ఇచ్చిందిరా. ఇది ఎలాగా నాడికి అందజేయాలి? ఎలాగా? చిట్ నెంబర్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడక బాబాయ్, నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఆడికి ఎలాగైనా నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే బాబాయ్, ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరా. లింగరాజా? ఇది చాలా అన్యాయం బాబాయ్. నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావేంటి? ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి చీడి పెట్టుకున్నాను, లింగరాజు. ఇది ఎలాగైనా వాడికి అంతే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతా. హలో చిట్టుందా? చిట్టా
ఒక్క నిమిషం. ఏమే చిట్టు ఉందేమో చూడు. నిద్రపోతుందండి. పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. దాన్నే నాకు ఫోన్ చేయమని చెప్పు. అట్నే